పిల్లలు, ఈరోజు నమ్మటం ద్వారా ఏం పొందుకుంటామో చూద్దాం. మరి కంటత వాక్యం నేర్చుకుందామా? యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. యేసు, నువ్వు నమ్మినట్ల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనను. ఇప్పుడు నీతోటి నాతోటి అంటున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 42వ వచనం వరకు చదివితే, ఒకరోజు యేసు సముద్ర తీరం నుండగా చాలామంది ఆయన వద్దకు వచ్చారు. దాంట్లో సమాజ మందిరపు అధికారులలో యాయిరు అనే ఆయన కూడా వచ్చాడు. ఆయన వచ్చి యేసుప్రభు పాదాల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులుంచమని బతిమాలుకుంటాడు, మిగుల బతిమాలుకుంటాడు. యేసు అతనితో సరే అని వెళ్తాడు. ఆయనతో పాటు ఇంకా ఇతరులు కూడా వస్తారు. ఆ గుంపులో అనారోగ్యంతో ఉన్న ఒక స్త్రీ ఉంటుంది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం రోగం కలిగి అనేక వైద్యుల చేత వైద్యం చేయించుకుంది. తనకు కలిగినదంతా వ్యయం చేసింది. ఎంత మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ఇంకా ఎక్కువైపోయింది. ఎవరూ ఆమెకు సహాయం చేయలేకపోయారు. ఆమె యేసుని గురించి విన్నది మరియు ఆయన తనను స్వస్థపరుస్తాడని నమ్మింది. ఆయన వస్త్రాలు మాత్రం ముట్టి బాగుపడతానని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రాలు ముట్టింది. అంతే, వెంటనే ఆమె రక్తధార ఆగిపోయింది. తక్షణమే స్వస్థపడింది. తన శరీరంలో ఆ బాధ నివారణ అయిందని గ్రహించింది. యేసు జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రాలు ముట్టింది ఎవరని అడుగుతాడు. ఆయన చుట్టూ చూశాడు. అప్పుడు ఆ స్త్రీ వణుకుతూ వచ్చి ఆయనకు తన కథ అంతా చెప్పింది. అందుకు, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, సమాధానం కలదానే పొమ్ము, నీ బాధ నివారణ అయింది అని అంటాడు. స్వస్థత కలిగింది. ఎందుకు చెప్తాడు దేవుడు అంటే, ఆమె సాక్ష్యం వినాలి కదా అక్కడ అందరి ముందు. ఎందుకంటే ఆమె స్వస్థపడిందని అందరికీ తెలియాలి. ఎప్పుడైతే సాక్ష్యం చెప్తామో ఆ స్వస్థత అనేది నిలిచి ఉంటుంది అని ఇక్కడ మనకు తెలుసుకుంటాం. అని ఇంకా నువ్వు మాట్లాడుచుండగా జనసమూహ మందిరంలో, సమాజ మందిరంలో అధికారి ఇంట నుండి అందరూ వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీవు ఇక బోధకుని శ్రమ పెట్టకు అంటారనమాట. అందుకు యేసు, వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టుకు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుము అని సమాజ మందిరపు అధికారితో చెప్తాడు. ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి చాలామంది ఉంటారు. చిన్నారి మృతి చెందిందని గొల్లు ఏడుస్తూ ఉంటారు. యేసయ్య లోపలికి పోయి, మీరు ఎందుకు గొల్లు చేసి ఏడుస్తున్నారు? ఈ చిన్నది నిద్రిస్తున్నదే కానీ చనిపోలేదని అంటాడు. అనగానే వారందరూ ఆయన అపహసిస్తారు. చనిపోయి ఉన్నామని చనిపోలేదంటే ఎవరైనా నవ్వుతారా లేదా? అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపించేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను, తనతో కూడా ఉన్న పేతురు, యాకోబు, యోహానులను వెంట పెట్టుకొని ఆ చిన్నది పండుకున్న గదిలోకి వెళ్తాను. ఆ చిన్నదాన్ని చేయి పట్టుకుని, చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగానే వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగింది. ఆమె మళ్ళీ బ్రతికేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. చూసారా, యాయిరు ఒక సమాజ మందిరపు అధికారి అయిన యేసు ముందు తన హోదాని పక్కన పెట్టేసి ఆయన పాదాల మీద పడ్డాడు, బతిమాలుకున్నాడు. అలాగే మనం కూడా అహంకారాన్ని వదిలేసి ఆయన సన్నిధిలో బతిమాలుకోవాలి దేవుణ్ణి కదా. బతిమాలుకున్నప్పుడు ఆ కుమార్తె చనిపోయింది ఇంకా అని యేసును వదిలేయమని వారు అన్నా కానీ ఆ జనాల మాటలు పట్టించుకోలేదు. చూసావా, యేసు ప్రభువుపైనే ఆధారపడ్డాడు. అందుకే అద్భుతాన్ని పొందుకున్నాడు. మన జీవితంలో కూడా ఆశ లేని సమయాలు వచ్చినా వాటిని లక్ష్య పెట్టకూడదు, మనుషుల మీద ఆధారపడకూడదు. విశ్వాసంతో ఆయన సర్వశక్తిమంతుడని నమ్మాలి. ఆయన ఆశ్రయించినప్పుడు మనం అద్భుతం పొందుకుంటాం. మరి ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రియమైన మా దేవా, మా యేసు, మీకు వందనాలు. నువ్వు వైద్యుడవు, పరమ వైద్యుడు ప్రభా. వైద్యులు స్వస్థపరచలేని చెయ్యెత్తేసిన పరిస్థితులు, డబ్బు వృధా అయి ప్రయాసతో ఎంత బాధపడుతున్నప్పటికీ తండ్రి, నీ దగ్గర ఆశ ఉన్నది ప్రభా. నువ్వు ముట్టి స్వస్థపరచగలవు. నువ్వు పరమ వైద్యుడు అని నీ యొద్ద నమ్మిక ఉంచినప్పుడు తండ్రి, నీ దగ్గర స్వస్థపడతామని నువ్వు ఆశ కల్పించావు ప్రభా. నీ వాక్య ప్రభావముతో తాకి స్వస్థపరుస్తావు ప్రభా. ఆశ లేని సందర్భాలు ఎన్నో ఉండొచ్చు ప్రభా. అద్భుతం చేసి వారిని తిరిగి లేపుతావని, ఉద్యోగమే కావచ్చు, ఆర్థిక పరిస్థితులే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ఏ పరిస్థితినైనా నీకు అసాధ్యమైంది లేదు ప్రభా. నమ్మిక పుట్టించి మమ్మల్ని నీ ఒక గొప్ప కార్యాలు చూడగలిగినట్టు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.